కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఐసీటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, రైతు, కార్మిక సంఘాల నేతలు కోరారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందరికలపాడు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీ డెలివరీ కోసం వచ్చింది. పురిటి నొప్పులు వచ్చినా ఆపరేషన్ చేయకపోవడంతో శిశువు ఉమ్మనీరు తాగి మరణించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకం చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో మైనింగ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 టిప్పర్ వాహనాలు, హిటాచీ యంత్రాన్ని గుర్తించి సీజ్ చేశారు. ప్రకృతి సంపదను దుర్వినియోగం చేసే వారిపై కఠినంగా వ్యవహరించామని మైనింగ్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా చేపట్టాలి తప్ప ఇతర వ్యవహారాల్లో మెప్మా సిబ్బంది జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ స్థానిక చేపల వ్యాపారులు, మత్స్యకారులకు చేపలను ముళ్లు లేకుండా చేసే విధానంపై ప్రత్యక్ష డెమో ఇచ్చారు. ఈ పద్ధతి చేపల మార్కెట్ విలువను, ఆదాయాన్ని పెంచుతుందని ఆయన తెలిపారు. వ్యర్థాలను ఎరువుగా వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారిని హత్య చేసిన కేసులో గడ్డం ప్రవీణ్ కుమార్ తో పాటు హత్యకు సహకరించిన మహిళను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు, బంగారం కోసమే నవీన్ కుమార్ ను హత్య చేసినట్లుగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి విచారణలో తెలిపారు. హత్య చేసిన అనంతరం నిందితులు బంగారంతో పరారయ్యారని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ తో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చెవటూరులో దారుణం చోటు చేసుకుంది. పశువులను మేపుతున్న హైమావతి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తోటకూరపాడులో వర్షాలకు పాఠశాల ప్రమాదకరంగా మారింది. ఈదురుగాలులకు పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పక్కా భవనం నిర్మించాలని కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో 6 కోర్టు కాంప్లెక్స్ లకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. పాత కోర్టు బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాలను ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరవరం జాతీయ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1 మృతి చెందగా 4 గాయపడ్డారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.